చాలా మంది మంత్రులు చాలా బాగా రియాక్ట్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ ఇష్యూ మీద. బాగుంది. చాలా బాగా అగ్రెసివ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి. నేను తెలంగాణ నుంచి తెలంగాణలో పుట్టినా, మాది తెలంగాణనే, మాది ఖమ్మం డిస్ట్రిక్ట్. సో, ముఖ్యంగా మీరందరూ తెలుసుకోవాల్సిందేంటంటే, పవన్ కళ్యాణ్ అన్న కాంటెస్ట్ ఏంటన్నది మీకు అర్థం కావట్లేదు. మీకు అర్థం కావట్లేదా? లేకపోతే తెలంగాణ గురించి అంటే మనం ఎక్కువ మాట్లాడితే రేపొద్దున సర్పంచ్ ఎలక్షన్‌లో గాని, లేకపోతే జీహెచ్ఎంసీలో వీళ్ళు తెలంగాణ గురించి తెగ మాట్లాడుతున్నారు, తెగగొట్టాడుతున్నారు అని చెప్పి మీకు ఓట్లేస్తున్నారు అనుకుంటున్నారేమో గాని, జనాలంత పిచ్చోళ్ళు కాదు. నాంపల్లిలో ఎంఐఎం ఎమ్మెల్యే మా టైమొస్తే హిందువులు, గల్లీలు, సందులు సరిపోవు. అట్లా వేటాడి కొడతామని చెప్తుండు. మరి దాని మీద ఎందుకు మీరు ఖండించరు? దాని మీద ఎందుకు మీరు మాట్లాడరు? దాని గురించి ఎందుకు ఇంత స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవ్వరు? అంటే మీరు హిందువులంటేనేమో రియాక్ట్ అవ్వరు. మీరు హిందువులు కాదా? లేకపోతే మీ పార్టీకి, ఆ పార్టీకి ఉన్న రిలేషన్‌షిప్ వల్ల మీరు మాట్లాడలేకపోతున్నారా? పవన్ కళ్యాణ్ ఏమో మిమ్మల్ని పేరు పెట్టి అనలేదు. నాయకులు అన్నాడు. అది కూడా ఎప్పుడు ఉద్యమ టైంలో నాయకులు. ఉద్యమ టైంలో నాయకులు కేసీఆర్, కేటీఆర్ అన్నారు నిజంగా సీమ గురించి. కాంగ్రెస్ నాయకులు కేవలం ఆయన బీజేపీతో ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. బీజేపీతో అలయన్సెస్ ఉందని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. మరి ఇదే ఎంఐఎం ఎమ్మెల్యే గురించి ఎందుకు మాట్లాడరు మీరు? మా టైం వస్తే హిందువుల్ని గల్లీలు సరిపోవు, సందులు సరిపోవు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. నిన్నే కదా మాట్లాడింది. మరి మీరెందుకు దాని మీద మాట్లాడరు? అంటే మీకు మాట్లాడే దమ్ము లేదా? లేకపోతే మీకు ఆ పార్టీకి ఉన్న రిలేషన్‌షిప్ వల్ల, లేకపోతే మీకు వాళ్ళకి ఉన్న రిలేషన్‌షిప్ వల్ల మాట్లాడట్లేదా? ఓకే. పవన్ కళ్యాణ్ గారిని సారీ చెప్పమంటున్నారు. మీరు ఎంత వక్రీకరించినా ఆయన టైం వచ్చినప్పుడు ఆయన కంపల్సరీ క్షమాపణ చెప్తాడు. ఒకవేళ నిజంగా హర్ట్ అయ్యారు, నిజంగా తెలంగాణ ప్రజలు బాధపడ్డారంటే ఆయన క్షమాపణ చెప్పడానికి ఆయన స్టార్ కేటగిరీ గాని, లేకపోతే ఆయనకున్న డిప్యూటీ సీఎం హోదా గాని అయన్నీ లెక్క చేసే వ్యక్తి కాదు. ఆయన అయన్నీ కాదనుకొని దిగొచ్చి సారీ చెప్పడానికి ముందుంటాడు. కానీ మీరెందుకు ఎంఐఎం ఎమ్మెల్యేని అడగరు? సారీ చెప్పండి, హిందువుల గురించి ఇంత దారుణంగా మాట్లాడతారా మీరని చెప్పేసి గొంతు చించుకొని ఎందుకు మాట్లాడరు? మాట్లాడొచ్చు కదా! వీళ్ళు ప్రజలకు ఏం చేయరు. ఎందుకు అంటే 2 సంవత్సరాల నుంచి ఒక నోటిఫికేషన్ లేదు. దాని గురించి ఎప్పుడు ఇంత స్ట్రాంగ్‌గా వీళ్ళెవరు మాట్లాడలేదు. వెంకట్ గారు మాట్లాడలేదు. మంత్రి గారు ఏ మంత్రులు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడరు మరి? 2 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వట్లేదు కదా తెలంగాణల. బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్‌లు, తర్వాత మీరు ఎగ్జామ్స్ పెట్టి మీరు అపాయింట్‌మెంట్ లెటర్‌లు ఇచ్చినంత మాత్రాన మీరు జాబ్స్ ఫుల్‌ఫిల్ చేసినట్టు కాదు కదా! మీరు నోటిఫికేషన్‌లు ఇచ్చి, మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి, మీరు అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇస్తే మీరు ఫిల్ చేసినట్టు. సో, 2 ఇయర్స్ నుంచి ఒక నోటిఫికేషన్ లేదు. పింఛను 4,000 చేస్తాం, 10,000 చేస్తాం అని చెప్పి హామీలిచ్చిర్రు. అది ఎక్కడ పోయింది? ఆ పింఛన్ గురించి ఊర్లలో పంచాయతీ ఎలక్షన్స్‌లో కొట్లాడుతున్నారు. అంటే మీకు ఇప్పుడు ఎలాగో మీరు పథకాలన్నీ అమలు చేయలేదు. మీరు చెప్పినయన్నీ ఏమో మీరు 6 గ్యారెంటీలు అంటున్నారు. ఆ ప్రతిపక్షాలేమో 1000, 200 గ్యారెంటీలు అంటున్నారు. బట్ అయేమీ అమలు చేయలేదు. పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో, మనకి ఎవరు ఓట్లేయరేమో. సో, అందుకని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ అని రాజేయాలి. మీకు ఇంకా ఎలాగో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అన్నారు కదా! మనం గట్టిగా మాట్లాడదాం, గట్టిగా కొట్లాడదాము. మనం తెలంగాణ కోసం కొట్లాడతాం. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పుట్టిన పార్టీనే లెక్క చేయలేదు తెలంగాణ ప్రజలు. ఒక టైం వస్తే. సో, మీరెంత